What's up guys? What's up? Who's the bap of spontaneous plans? Sunny Shekhar. You know this movie called Marco has been released and chala manchiga istunnaru ma friend okadaithe. Hey, em chestunnava? Undukuntunnava? Marco cinema ki veldam ra 11:05 show undi Livisville. 10:30 కల్లా రెడీగా ఉండు మరి అయితే. 10:30 కల్లా ఎందుకులే, లివిస్విల్లేగా 10:50 కల్లా రెడీగా ఉండు. నేను వచ్చి పిక్ చేసుకుంటున్నా, నువ్వు వచ్చి నన్ను పిక్ చేసుకుంటావు. నేనేం తినట్లేదురా, కాకపోతే నువ్వు వండేది తినాలని కూడా లేదురా. అర్థమైంది కదా, మార్కో మూవీకి వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడ రిలీజ్ అవ్వాలా, ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఓ షిట్ ఓ సాడ్ అనుకున్నా. తర్వాత రిలీజ్ అయింది ఒక 3-4 days బ్యాక్. బట్ ట్యూస్డే అయితే టికెట్ రేట్ తక్కువ ఉంటుంది. ఏదేదో వాగుతున్నా, మీరేమో చూస్తారు బ్లాగ్ చేయన్నా ప్రతి వారం అంటారు. ప్రతి వారం చేస్తేనే సో తప్ప ఇంకేం ఉండదు. అసలు నేను సినిమాకి వెళ్తుంటే నేను కెమెరా తీసి ఇదంతా ఎందుకు షూట్ చేయాలి చెప్పండి. कईको जाको आता हूँ. बाय अल्लाह हाफिज. ओके बाय अल्लाह हाफिज. ये क्या अभी क्या नहीं कर सकते लोग. दो भी ठंड है बाहर, बहुत ठंड है. पहन दो. बाय अल्लाह हाफिज. चलिए रेडी शासन भैया, लेट मी शो यू द टेम्परेचर. -2 degrees. ఫీల్స్ లైక్ -6. నేనేమో మళ్ళీ మంచిగా షార్ట్స్ వేసుకుని వచ్చాను, చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం వెళ్ళి రియాజ్ గారిని పిక్ చేసుకోవాలి. డైరెక్ట్ లూయిస్విల్ ఇక్కడ నుంచి లైక్ అది ఎక్కడ ఉందో కూడా తెలియదు నాకు, చూసుకోవాలి. చలి 20 miles 22 minutes చూపిస్తుంది. హోప్ఫుల్లీ సేఫ్గా రీచ్ అయ్యాను. చెప్పడం మర్చిపోయా, షో 11:15కి ఆల్రెడీ 10:55 అవుతుంది. కనబడుతుందా మీకు? ఇప్పుడు ఇలా లాక్ చేసేస్తే ఇక్కడ లాక్ పడిపోద్ది అనమాట. పడిపోయిందంటే ఇప్పుడు డోర్ తీయలేడు. బయట ఏమో ఫుల్ చలేస్తుంది. చెప్పరా, బాగుందా బయట చల్లగా? ఇంతసేపు కంటెంట్ ఇవ్వు బ్లాక్కి, అప్పుడు తీస్తా. డాన్స్ అయ్యి తీస్తా, డోర్ తీస్తా, లేదా పాడపాడు డాన్స్. ఒక స్టెప్ వేస్తేనే లోపలికి వచ్చేది ఎవరన్నా. ఏదో ఒక స్టెప్, అందరూ స్టెప్ వేసి వచ్చాం. ఇట్రా లైట్ కూడా వేయించా నేను. ఒక స్టెప్ ఏదో పైనుంచి కింద నుంచి పై దాకా, కిందకి వెళ్ళి అలా కాదు బయట ఇట్రా. ఇదిగో ఇలా అనుకుంటే కిందకి వెళ్ళాలి, ఇలా అనుకుంటే పైకి రావాలి. అయ్యా మూవీకి వెళ్ళాను రాజేష్, టికెట్ కొనకుండా వెళ్ళాను. జస్ట్ రీచ్ సినిమార్క్. హోప్ఫుల్లీ నాకైతే కనబడలేదు టికెట్ కౌంటర్లో. అంటే 11:05కి షో, 11:15 కూడా కాదు 11:05కి షో. టికెట్ కొనకుండా వెళ్ళాను తెలుసా. నిజంగా టికెట్ కొనలేదా? మేమేమో అదే కట్టేస్తున్నారు వాళ్ళు, రేట్లు కట్టేస్తున్నారు. నిజంగా ఎవరు లేరు రా. పక్క నిజంగా అదే షిట్ మ్యాన్. కాదు, వెళ్ళేసరికి టికెట్ కౌంటర్ క్లోజ్ ఉంది. సరే డోర్ ఓపెన్ చేసాం, ఓపెన్ అయిపోయింది. ఇంకా అలా వెళ్తుంటే అక్కడ టికెట్లు చూస్తారు కదా, వాళ్ళు లేరు. అక్కడ మార్కో అని కనిపించింది సినిమా పేరు. వెళ్ళిపోయి థియేటర్లో కూర్చున్నాం ఇద్దరు. గైస్ ఇప్పుడు ఏమవుతుందో నాకు కూడా తెలియదు. టికెట్లు లేవు, టికెట్ తీసుకోలేదు ఇంకా. అంటే టికెట్ కౌంటర్లో ఎవరు లేదు, థియేటర్లోకి వెళ్ళిపోతుంది. అరే ఇది క్రేజీ రా బ్రో. మూవీలో థియేటర్లో టైం ఇప్పుడు 3:30 అవుతుంది.
అండ్ ఐఎమ్ గోనా స్లీప్ ఇన్ లైక్ మేబీ లైక్ ఒక 20-30 మినిట్స్లో పడుకుంటా. సో 4 అయిపోతే పడుకునే సార్ గ్యారంటీ. అండ్ ఐ హ్యావ్ టు వేకప్ ఎట్ ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ 8 అనుకుంటున్నాను, బట్ 8:30 అనుకుంటున్నాను అట్లీస్ట్. బికాస్ 9కి నేను బయటకు వెళ్ళాలి రేపు పొద్దున్నే లేచి కొంచెం మా కజిన్స్ని లైక్ బ్యాంక్లో దింపాలి. సో నేను వెళ్ళి బ్రేక్స్, నా కార్కి బ్రేక్ ఏదో వార్నింగ్ వచ్చింది, అది కూడా వెళ్ళి చూపించుకోవాలన్నమాట. అది రేపు మన పనులు అయ్యి. రాజేష్ టీ తాగుతావా? నేను టీ తాగేసి వచ్చేస్తాను ఒక 10-15 మినిట్స్ అంతే. ఓకే. తను ఎత్తింది రాజేష్, తను కూడా బ్రష్ చేసుకుంటుందండి. ఇప్పుడు టైం 9:45 అవుతుంది అనమాట. మంచిగా స్టార్ట్ అవ్వాలి. ఫైనల్లీ పిలుపు వచ్చిందనమాట, 5 మినిట్స్లో వచ్చేయండి అని. సో ఫస్ట్ వాళ్ళు రాజేష్ని పిక్ చేసుకోవాలి, తర్వాత వేరే వాళ్ళని పిక్ చేసుకోవాలి. అది వేరే వాళ్ళంటే లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పారు కదా, వాళ్ళిద్దరిని బ్యాంక్లో దింపేసి నేను కార్ రిపేర్. రాజేష్ ఇప్పుడే స్టార్ట్ అయ్యా. గుడ్ మార్నింగ్. బ్రేక్ వార్నింగ్ అని కనబడుతుంది కదా, ఇప్పుడు వెళ్ళి బ్రేక్స్ ప్లస్లో లైక్ ఫ్రీగా చేయించుకోవచ్చు అనమాట. అంటే చెకప్ లైక్ అసలు ఎందుకు అలా వార్నింగ్ వస్తుంది ఏంటని ఫ్రీగా చెక్ చేస్తారు. ఫ్రీగా చెక్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు డబ్బులు కట్టాలి మా మామకి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు వింటర్స్ వస్తున్నాయి అండ్ రేపో ఎల్లుండో వింటర్ స్టార్మ్ ఉందని వస్తుంది మెసేజ్, వార్నింగ్ వస్తుంది. సో కొంచెం బ్రేక్స్ అవన్నీ కట్టుకుంటే బెటర్ అనమాట, మనకి సేఫ్. కీస్ వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు ఏమన్నారంటే మ్యాక్సిమం ఇది మేజర్ ఇష్యూ అయ్యి ఉండదు, జస్ట్ ఫ్రీ ఇన్స్పెక్షన్ చేస్తామన్నారు. They're gonna do right now free inspection, and after that they'll let me know what's the exact problem. They're telling it might be like just a emergency brake problem which is like on. If you just put it off, it will be gone. Game major avukunda double ekku block avukunda unte bagundi. For some reason I like this mechanics like machines alanti. CS ki వచ్చే ముందు అంటే నేను బీటెక్ లో CS తీసుకోక ముందు మెకానికల్ తీసుకుందాం అనుకున్నాను. మెకానికల్ ఇంజనీరింగ్, రాయల్ మెక్, కొంచెం ఒక వైబ్ ఉంటుంది అది ఇది అనుకున్నాను. బట్ మా ఫ్రెండ్స్ అందరూ CS తీసుకుంటున్నారు. అంటే యాక్చువల్లీ మీకు స్టోరీ చెప్తాయి. ఇంటర్ అయిపోగానే అందరూ వాజ్ లైక్ ఏం తీసుకుందాం, ఒకే కాలేజ్లో జాయిన్ అవుదాం అన్నట్టు అలా ఉన్నారు. మ్యాక్సిమం అందరు చాలామంది KLU అన్నారు. సరే KLU అన్నారని నేను KLU అన్నాను. వాళ్ళందరూ CS అంటున్నారు కదా, సర్లే క్లాస్లో ఉంటారు, ఎంజాయ్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు అని నేను కూడా CS తీసుకున్నాను అనమాట. లాస్ట్కి వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చారు, నేను ఒక్కనే అక్కడ జాయిన్ అయ్యా. You can see 248.46 ఇచ్చారు. 248.46 ఇచ్చారు ఎస్టిమేషన్. యాక్చువల్లీ లైక్ ఆ లైట్ అయితే ఎమర్జెన్సీ బ్రేక్స్ వల్లే, అది పెద్ద మేజర్ ఇష్యూ కాదు. కాకపోతే నా ఫ్రంట్ బ్రేక్, నా బ్యాక్ రేర్ బ్రేక్స్ ఆర్ లైక్ ఓకే, ఫ్రంట్ బ్రేక్స్లో ప్రాబ్లం ఉంది అండ్ అది నాకు కూడా తెలుసు. ఇప్పుడు ఇక్కడ చేయించుకోవాలా బయట చేయించుకోవాలా అన్నది నేను ఆలోచించాలన్నమాట. Kind of feel bad for them because I did the inspection for free. I didn't pay anything and I'm not gonna like repair my brakes from them for sure. అదైతే రేపు వస్తాను. I don't have money right now అన్నాను, రేపు రాను. కాకపోతే they have removed this brake warning. ఇప్పుడే ఆ మెకానిక్తో మాట్లాడా అనమాట. బ్రేక్ ప్యాడ్స్ అన్నీ కలిపి $170 చెప్పాడు విత్ లేబర్ ఛార్జెస్ అన్నీ. బట్ I negotiated, asked him like 150. He said like he'll try. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. 1 అవర్ చూపిస్తుంది, ట్రాఫిక్ ఉంది. హోప్ఫుల్లీ తొందరగా వెళ్ళిపోతే బాగుండు. 1 అవర్ డ్రైవ్ చేయాలంటే చిరాకు వచ్చేది కొంచెం. వెళ్ళి మనం నెంబర్ 1 సింహాద్రి ఆది వీటితో కొట్టేశాడు త్వరగానే. సో స్టార్ స్టేటస్కి వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఇండస్ట్రీ ఇటు కొట్టాడు. యో గైస్ ఫైనల్లీ హియర్ ఇన్ ది కార్ మెకానిక్ షాప్ ఆర్ లైక్ ఇక్కడ కనబడుతున్నాం మీరు. సో హోప్ఫుల్లీ తొందరగా వెళ్ళి చేసేస్తే వెళ్ళిపోవాలి. అండ్ ఈరోజు నాకు ఇప్పుడు అర్థమైంది ట్రాఫిక్ ఎందుకు ఎక్కువ ఉందా అని. రేపు స్నో స్టార్మ్ ఉండొచ్చు అని చెప్పా కదా, సో దాని గురించి జనాలందరూ వెళ్ళిపోతున్నారు అనమాట. అడుగుతున్నాను, 170 చెప్పారు, 150కి ఇవ్వమని. వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. amigo, ¿cuánto tiempo hace todo? ¿Cuánto tiempo tomaros este? 40 minutes. 40?
Sì, amico, aggrega descuenta, amigo, para solo $150. $20 descuenta. No. ¿Por qué, amigo? Mark is only surprise. నాకు కొంచెం స్పానిష్ వచ్చు, ట్రై చేస్తున్నాను అనమాట. ఒప్పుకోట్లా, పార్ట్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి అది అంటే. మ్యాక్సిమం మెక్సికన్స్ ఇక్కడ లైక్ ఏమంటారు, మంచిగానే ఉంటారు, బాగానే ఇస్తారు. వెళ్ళేది ఇప్పుడు మామూలుగా ఇక్కడ మెక్సికన్స్ బాగానే ఇస్తారు, కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటారు. బట్ ఈయన కొంచెం ఏంటో స్ట్రిక్ట్గా ఉన్నాడు, పెద్ద వర్కౌట్ అయ్యేదట్లేదు. హోప్ఫుల్లీ ఇస్తే బాగుంది లాస్ట్. హోల్ థింగ్ ఈజ్ లైక్ కంప్లీట్లీ గెరేజ్ టైప్ అనమాట. డిఫరెంట్ ఉన్నాయి. ఇదేమో మొత్తం మెకానిక్స్, ఇదేమో బాడీ రిపేర్స్, ఆటో బాడీ రిపేర్స్. బాగుంది ప్లేస్, నాకైతే నచ్చింది. కొంచెం వైబ్ ఉందన్నమాట. కార్ గ్యారేజెస్ ఉంటాయి చూసారా, అవి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఫోటోషూట్ ఎప్పుడప్పుడు చేయాలి ఇక్కడ, నాకు నచ్చుతాయి అనమాట. ఐల్ షో యూ వన్ థింగ్. సీ ఓ హియర్, దిస్ ఈస్ మస్టాంగ్. బేరం పని చేయలేదన్నమాట. తప్పేం చేశా అంటే, నా దగ్గర చేంజ్ లేదు. 170 అన్నారు కదా, 150 ఇద్దాంలే అనుకున్నాను. బట్ చేంజ్ లేదు నా దగ్గర. సో లేకపోయేసరికి అది 200 ఇవ్వాల్సి వచ్చింది. 200 ఇచ్చేసరికి నాకు $30 బ్యాక్ ఇచ్చింది. ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది. 38 miles 1 hour 18 minutes చూపిస్తుంది. ఇప్పుడు నాకు ఇంటికి వెళ్ళేసరికి దోలు తీరిపోద్ది అనమాట. దోల తీరిపోద్ది. 1:18 నిమిషాలు డ్రైవ్ చేయాలి, అది కూడా ట్రాఫిక్లో. ది ఓన్లీ థింగ్ విచ్ ఈస్ విన్నింగ్ ఓవర్ హియర్ ఈస్ ట్రాఫిక్. లిటరల్లీ టైర్డ్ అయిపోయాను. మీకు తెలుసు నిన్న నైట్ కూడా నేను స్లీప్ వేయలేదు అని. ఐఎమ్ సో ఫకింగ్ స్లీపీ. రాజేష్ అండ్ రియాజ్ ఏమో వెళ్ళి లైక్ నాటుకోడి చికెన్ తీసుకొస్తున్నాను అనమాట. అంటే ముందు నుంచి నాదే ప్లాన్, ఒకరోజు నాటుకోడి చేసుకుందాం అని. ఈరోజు లైక్ అందరు ఖాళీగా ఉన్నాము, చేసుకుందాం అనుకున్నాం. నాకేమో ఇప్పుడు నిద్ర వస్తుంది. ఇంటికి వెళ్ళి పడుకునే దానికి ఎందుకు రానికి ఇప్పుడు ఈ నాటుకోడి ఇదంతా అనిపిస్తుంది. ఇట్స్ ఓకే. అండ్ రాజేష్కి రియాజ్కి అంత వంట రాదనమాట. సో ఇప్పుడు నేను వెళ్ళి వండాలి. వాళ్ళు వండినా కూడా నేను తినడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాను, అది వేరే విషయం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఓకే, బగారా రైస్. నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి చికెన్. వావ్, లైక్ చేయండి. యో, బగారా రైస్, నాటుకోడి. ఈ ప్లేట్ బాగుంది అలా రైస్ మీద చికెన్. ఏంటా ఇలా కలుపుకోవాలి. ఓకేనా? కలుపుకొని ఒక ముక్క తీసుకొని ఉల్లిపాయ తీసుకొని అబ్బా సూపర్. అదిరింది, ముక్క బాగా ఉడికింది. లిటరల్లీ చికెన్ ఇది 1 hour కుక్ చేశాను అనమాట, ఉడకాలని నాటుకోవడానికి. ఎప్పుడైనా నేను చికెన్ లైక్ 30 minutesలో అయిపోద్ది నాది. 1 hour నుంచి స్టవ్ మీద. బాగుంది. ఇప్పుడు తిన్నాను. మహా అద్భుతంగా ఉందండి. ముక్కులో నిన్న మసాలా కొంచెం పట్టి అదంతా బయటకు వస్తుంది. ఎక్కడ పట్టింది రాజేష్ మసాలా? ముక్కులో పట్టేసింది. ఇది లిటరల్గా కారుతుంది. స్పైస్ కోసం అని చెప్పు, స్పైస్ వల్ల అని చెప్పు, మళ్ళీ అర్థం కాదు. మా నాన్నమ్మ వండినట్టు మరొకసారి సన్నీ చేసి అద్భుతంగా ఉంది. టిష్యూ పెట్టుకున్నాడు. స్పైస్ ఉంది, కారుతుంది అనమాట దాని నుంచి.
దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. చాలా ర్యాండమ్ బ్లాగ్ ఇది, అసలు లైక్ ఏమైద్దో ఏంటో కూడా తెలియకుండా స్టార్ట్ చేశాను. ఓకే, I hope you enjoy this video. If you like this video, please like, share, comment and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz.